ఉంటున్న కొన్ని సంఘటనల మార్పు కోసం ప్రయత్నిస్తూ మన ముందుకు వస్తున్నారు అవర్ స్టూడెంట్స్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లు నాన్న కథ చెప్పవా. అబ్బా నాకు చాలా పని ఉందమ్మా, మీ అమ్మని అడుగు. అమ్మ కథ చెప్పవా. నాన్నని చెప్పమనమ్మా. నాన్నని చెప్పమనమ్మా. నేను వంట చేసుకున్నానమ్మా, వెళ్ళి నాన్నమ్మని అడుగమ్మా. ఎప్పుడు అంతే. నానమ్మ కథ చెప్పు నానమ్మ. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి నడమ్మ పెరట్లోకి వెళ్ళాడు. ఏంటే వాసన వస్తుంది? నిన్న చేసిన ఉప్మా పడేయడానికి వెళ్తున్నానండి. అంత ఎక్కువ ఎందుకు చేసావే? మీరు తిని బాగా లావెక్తారని. దీని పేరు ప్రభావతి, దీనికి లేదు అసలు అమ్మతి. మీకు పగులుతుంది మూతి. అబ్బో, ఇది పడేసి బదులు ఆ ముసలి దానికి ఇస్తే తింటుంది కదా. అత్తయ్య ఓ అత్తయ్య తీసుకోండి ఉప్మా. ఏంటిది ఇలా కంపొస్తుంది? మీకు ఇది పెట్టడమే గొప్ప, మళ్ళీ వాసన అంటున్నారు. అయినా తిని ఒలింపిక్స్కి వెళ్ళి లెఫ్ట్ వెయిట్ ఏం చేయరు కదా. తింటే తినండి, లేకపోతే మానేయండి. ఇంట్లో ఆ ముసలిదైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. నీకేమైందే? ఏమైందా? పొద్దుటి ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం ఇంటికి వస్తారు. మధ్యలో ఈ వంట పని, ఇంటి పని, ఆ ముసలి దానికి సేవలు చేస్తూ నేను ఉండలేను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫోన్ చేయండి. సరే చేస్తాను. హలో, ఓల్డ్ ఏజ్ హోమేనా అండి? ఒక ఆవిడని జాయిన్ చేసుకోవాలండి. ఆవిడ మా అమ్మగారేనండి. అనాథల్ని జాయిన్ చేసుకుంటారా? అనాథల్ని జాయిన్ చేసుకుంటారంట. మీ అమ్మని ఎందుకు చెప్పారండి? అనాథని చెప్పండి. సరే, ఇంకొక చేస్తానులే. హలో, ఓల్డ్ ఏజ్ హోమా అండి? మా ఇంటి పక్కన ఒక ముసలి ఆవిడ ఉందండి. ఆవిడకి ఎవరూ లేరు, ఆవిడ అనాథండి. జాయిన్ చేసుకుంటారేమో అని ఫోన్ చేసామండి. రేపు రమ్మంటారండి? రేపు రమ్మన్నారు. రేపని ఎందుకు చెప్పారండి? ఇప్పుడని చెప్పొచ్చు కదా. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. నానా నానా నాన్నమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకెందుకే, వెళ్ళి చదువుకో. నువ్వు ఆగమ్మా. నానమ్మ ముసలి అయింది కదా, చూసుకోలేక ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నామమ్మా. అన్నమ్మ నాకు ఏమైనా నానా? ఎందుకమ్మా? మీరు ముసలి ఎదుగుతారని నేను ఫోన్ చేస్తా. చూసారా, ఆ ముసలి దాని గార్పం మళ్ళీ పైలో ఇలా తయారైంది. నువ్వు ఆగమ్మా. నన్ను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచావు కదా నాన్న. నిన్ను కూడా నానమ్మ అంతే ప్రేమగా పెంచింది కదా. నానమ్మ నాకు కథలు, పాటలు అన్నీ చెప్తుంది. మీ తండ్రి కథలైనా చెప్తున్నంటే ఏదో పని ఉంది, తప్పించుకుంటారు. నాన్నను పంపించేస్తే నేను నాన్నమ్మ కూడా వెళ్ళిపోతా. క్షమించమ్మా, మా తప్పు మేము తెలుసుకున్నాం. నన్ను కాదు, వెళ్ళి నాన్నమ్మని క్షమించండి అత్తయ్య. మా నాన్నమ్మ బంగారం క్షమించేసింది.